నింపే పండుగ దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. లక్ష్మీదేవిని పూజించుకొని ఇంటిల్లిపాది సరదాగా జరుపుకునే పండుగ. ఓ గ్రామానికి దీపావళి అనే పేరుందని మీకు తెలుసా? శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉంది ఈ ఊరు. ఆ గ్రామానికి దీపావళి అనే పేరు ఎలా వచ్చింది, స్థానికులు ఏమంటున్నారో మా ప్రతినిధి రాము అందిస్తారు. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దీపావళి అంటే బాణాసంచ కాల్చి పిండి వంటలు తయారు చేసుకొని కుటుంబం మొత్తం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇప్పుడు నేను ఉంటున్న గ్రామంలో మాత్రం ప్రతిరోజు దీపావళిని చెప్తున్నారు ఈ గ్రామస్తులు. ప్రతిరోజు దీపావళి అంటే బాణాసంచ కాల్చడం కాదు, పిండి వంటలు తయారు చేసుకొని ఘనంగా జరుపుకోవడం కాదు. ఈ ఊరిలోనే దీపావళిని ఉంది అంటే ఈ గ్రామం పేరే దీపావళి అని చెప్తున్న గ్రామస్తులు. అయితే ఈ దీపావళి అనే పేరు రావడానికి ఈ గ్రామానికి ఎంతో చరిత్ర దాగి ఉందని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ దీపావళి గ్రామం తాలూకా చరిత్ర ఏంటి, ఈ పేరు వెనుక ఉన్న కథ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే పండగ పేరుతో ఉన్న దీపావళి గ్రామం సంబంధించి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఊరు పేరు వెనక రహస్యం ఏంటో ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ దీపావళి అనే ఒక పండగ పేరుతో ఊరు గ్రామం ఉండడం చాలా అరుదుగా మనకి అనుకోవచ్చు. అలాంటి గ్రామంలో మీరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఏంటి గ్రామస్తులు చెప్తున్న ఈ ఊరు తాలూకా దీపావళి పేరు అనే కథ ఏంటి? సార్, మేము మొదటగా ఈ గ్రామంలో నేను ఈ గ్రామం రాగానే దీపావళి అన్న గ్రామంలో పనిచేయడం మేము ఒకసారి గర్వంగా భావించాం. ఎందుకంటే ఆ దీపావళి అనే పండగతో కలిగిన ఈ ఊరు ఆ పేరు మీకు చాలా దీనిగా ఇక్కడ చూస్తారు ఇక్కడ. అంతేకాకుండా మాకు ఈ పండగ ఈ పేరు ఎలా వచ్చింది, దీపావళికి గ్రామానికి ఏ విధంగా వచ్చింది అనేది కూడా ఒక ప్రచారం ఉందండి. ఇక్కడ ఒక సామంతరాజు ఒకరోజు గుర్రంపై వస్తూ ఇక్కడ ఆయన కళ్ళు తిరిగి పడిపోవడం, ఆ తర్వాత ఈ గ్రామస్తులు వెళ్ళి ఆయనకి సపర్యలు చేసి ఆయన మెలకు వచ్చిన తర్వాత ఆయన ఈ ఊరు ఏ ఊరు అని అడిగారు. మా ఊరికి పేర్లు వేస్తారని చెప్పారు వాళ్ళు. చెప్తే ఆ రాజుగారు వచ్చి మీ ఊరికి అయితే ఈరోజు దీపావళి పండగ కాబట్టి ఈరోజు దీపావళి అనే పేరు మీ గ్రామానికి పెడుతున్నాను నేను అనేసి చెప్పడం జరిగింది. అందుకు గ్రామస్తులు కూడా చాలా సంతోషపడ్డారు. అప్పటి నుంచి ఈ గ్రామానికి దీపావళి అనే పేరు రావడం జరిగింది. ఇది జిల్లాలో కూడా దీనికి ఒక ప్రాముఖ్యత కలిగిన గ్రామంగా దీన్ని భావిస్తున్నారు. ఇక్కడ పనిచేయడం మేము చాలా గౌరవంగా భావిస్తున్నాం. దీపావళిని గ్రామానికి పేరు రావడానికి నాంది అనేది ఇక్కడే మొదలైందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ చరిత్రను చెప్పడానికి మనతో పాటు మధుసూదన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ దీపావళి గ్రామానికి ఆ పేరు రావడానికి కూడా ఏదైతే ఇక్కడి నుంచే నాంది అని అంటున్నారు, అసలు చరిత్ర ఏంటి? చరిత్ర చెప్పుకుంటే నిజంగా మాది దీపావళి గ్రామం అని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ చరిత్రలో భాగంగా విజయనగర సామ్రాజ్యంలో ఉండేది ఈ యొక్క ఏరియా. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నటువంటి సందర్భము. ఆ రాజు పరిపాలిస్తున్నటువంటిప్పుడు కొన్ని ప్రాంతాలకి కొందరిని సామంత రాజులని వారు నియమించడం జరిగింది. ఆ సామంత రాజుల్లో ఒకరైనటువంటి వారు శ్రీకాకుళం నుంచి కళింగపట్నం వరకు కూడా వారు ప్రతిరోజు కూడా వారి యొక్క అధిక పర్యటన నిమిత్తం ప్రతిరోజు వెళ్ళి వచ్చేవారు. వస్తున్నటువంటి సందర్భంలో ప్రతిరోజు దైనందిన జీవితంలో భాగంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయం వద్ద వారు ప్రతిరోజు పూజా కార్యక్రమాన్ని చేసుకొని స్వామివారిని దర్శించి మళ్ళీ వారి యొక్క గృహానికి వెళ్ళేవారు. అలాగే ప్రతిరోజు వెళ్తున్నటువంటి సందర్భంలోనే దీపావళి పండగ రోజు కూడా వారు వచ్చి వారి దైనందిన జీవితంలో స్వామివారిని దర్శనం చేసుకొని వారి గృహానికి వెళ్ళాలని వారి యొక్క గుర్రంపైన ఎక్కినప్పటికీ వారికి కింద పడిపోవడం జరిగింది. కింద పడిపోయి వారు పూర్తిగా పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ దేవాలయం దగ్గర ఉన్నటువంటి వైష్ణవ భక్తులు, అర్చక స్వాములు, అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి గోవులు కాస్తున్నటువంటి గోపురులు వాళ్ళందరూ కూడా వారిని చూసి అయ్యా ఎవరో పెద్దవారు పడిపోయినట్టున్నారని చెప్పేసి వెంటనే వెళ్ళి వారికి ఇగో కనిపిస్తున్నటువంటి ఆ బావిలో ఉన్నటువంటి నీరు తీసి వారికి ఇచ్చి వారికి సేద తీర్చి మంచినీళ్ళు ఇచ్చి సేవ చేసి వారిని సపరచర్యలు చేయడం జరిగింది. వారు మెలకు వచ్చిన తర్వాత అయ్యా మీరెవరు అని చెప్పేసి ఆ రాజుగారు వీరిని అడిగితే మేము ఇక్కడే ఉన్నటువంటి అర్చక స్వాములము, ఎక్కడే ఉన్నటువంటి ఈ గోపురలము, పక్కనే ఉన్నటువంటిది మా ఊరు. అంటే మీ ఊరు పేరు ఏమిటి అని అడగగా మా ఊరు పేట అంటారండి, ఇంతవరకు పేరు లేదనేసి అంటే సరే ఈ రోజు నుంచి మీరు దీపావళి అన్నటువంటి పేరుగా మీరు పిలుచుకోండి. రేపు ఎందుకంటే ఈరోజు దీపావళి పండగ రోజున మీరు ఏమైనా సేవలు చేయకపోయి ఉంటే నేను చనిపోయి ఉండేవాడును. ఈ యొక్క రాజ్యంలో కానీ లేదంటే నా యొక్క గృహంలో కానీ నేను చనిపోయి ఉంటే దీపం పూర్తిగా ఆగిపోయి ఉండేది.
కనుక ఇటువంటి దీపావళి రోజున నా ఇంట్లో ఈ యొక్క రాజ్యంలోనూ మీరు దీపాలు వెలిగించారు కనుక మీ యొక్క గ్రామాన్ని దీపావళి గ్రామంగా పిలుచుకోండి అని వారు చెప్పడం జరిగింది. అక్కడ నుంచి వచ్చి మా గ్రామంలోనికి వచ్చి వారందరూ కూడా చెప్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము దీపావళి అన్నటువంటి నామకరణంతోనే పిలుచుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఏదైతే మనం అనుకున్నామో రోజు దీపావళి గ్రామం అనేసి, అయితే దీపావళికి సంబంధించి అయితే మనకి వెనుక కనిపిస్తున్న ఈ లక్ష్మీనరసింహ స్వామి పూర్తిగా పాడుపడిపోయిన దేవాలయంగా ఇప్పుడైతే మనకు దర్శనం ఇస్తుంది. అయితే ఈ దేవాలయం దగ్గరే ఈ దీపావళి ఊరికి నామకరణం అనేది జరిగిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఎవరైతే కళింగ రాజుల సమయంలో అప్పుడున్న రాజు ఈ శిస్తు వసూలు చేయడానికి ఈ గ్రామాలు పర్యటించేటప్పుడు తనకు అస్వస్థత జరిగిందని, అస్వస్థత సమయంలో ఇక్కడ ఉన్న గ్రామస్తులు తమకు సఫారీలు చేసి తనని రక్షించారని, దీనితో ఆయనకి వాళ్ళు ఇష్టపడటంతో ఈ విధంగా ఈ ఊరికి ఒక పేరు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ దీపావళి అనే ఊరి పేరు మాత్రం వచ్చిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా మనం సంక్రాంతి రోజు ఏ విధంగా ఆ పితృలకి పిండ ప్రదానంలో ఏ విధంగా చేస్తామో అదేవిధంగా దీపావళి రోజు కొత్త బట్టలు ధరించుకొని ఆ చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులకు అలాగే తాత ముత్తాతలకు కూడా ఇక్కడ పిండ ప్రదానం అనేది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడున్న ఆచారాలను కూడా చాలా చక్కగా పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ దీపావళి మాత్రం ఒకరోజు దీపావళి కాదు, ప్రతిరోజు కూడా ఈ ఊరిలో పేరులోనే దీపావళి ఉండడం కూడా చాలా ఆనందంగా ఉందని గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం.